హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ మాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ అయితే ఏమి కావు. ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఆన్లైన్ రిక్రూట్మెంట్ JSSC 2024 వేరియస్ పర్మనెంట్ పోస్టులు. చెప్పాను కదండి, పర్మనెంట్ పోస్టులు మనకి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉందండి. ఇంగ్లీష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించి ఉన్నాయి, అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా సంబంధించి ఉన్నాయి. నేనైతే ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే పోస్టులు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరైతే అప్లై చేసుకోండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో టాప్లోనే మనకి చూడండి టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో కానీ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కానీ ఈ మెయిల్ ఐడికి కానీ మీకు ప్రాబ్లం ఏంటో చెప్పినట్టయితే వాళ్ళైతే సొల్యూషన్ అనేది ఇస్తారండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 15th March 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 15th April 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ది క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ది సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్కి వచ్చినప్పుడు మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, మన హార్డ్ కాపీ అనేది ఏమీ సెండ్ చేయాల్సిన అయితే అవసరం లేదండి. ఓన్లీ అప్లికేషన్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ పెడతాం కదా, ఆ కాపీ పట్టుకెళ్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్ అని చెప్పేసి అండ్ టెక్నికల్ అసిస్టెంట్లోనే డిఫరెంట్ క్యాడర్స్కి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి, 2 years ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 60% మార్క్స్తో బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ మనకి డిజైరబుల్లో మనకి చూడండి క్యాడ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకేనా, క్యాడ్ కంపల్సరీగా వచ్చి బీటెక్లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ లెవెల్స్ ఎవరైనా ఇస్తున్నారండి, బేసిక్ శాలరీ మనకి 44,900 అనేది ఇనీషియల్గా ఇస్తున్నారు. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 75,000 ప్లస్ అయితే మీకు ఉంటుంది. అలాగే రిమైనింగ్ పోస్టులు అన్నీ మనకి ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనకు ఉన్నాయి. అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ UDC అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. దీనికి వచ్చేసి మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 50% మార్క్స్ ఇన్ డిగ్రీ అండి. అంటే BSc కానీ బీటెక్ కానీ బీకామ్ కానీ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందండి, మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే మీకు కంపల్సరీగా వచ్చింది. అంటే కంప్యూటర్ ఆపరేషన్ అండ్ కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. MS Office, MS Word ఉంటుంది కదా, కొంచెం వాటి మీద మీకు టచ్ ఉన్నట్టయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదండి. ఓకేనా, కంప్యూటర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మీకు ఏమీ అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, మీ స్కిల్ టెస్ట్లో మీకు ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారండి. 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ చూసుకున్నట్టయితే మనకి 45,000 వరకు వస్తుంది పర్ మంత్. దీనికి వచ్చేసి మనకి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి క్రూషియల్ డేట్ చూసుకున్నట్టయితే 1st March 2024 లోపు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా మనకి కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకేనా, నాకు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పేసి. లేదండి, మనకి క్రూషియల్ డేట్ అనేది 1st March 2024 ఇచ్చారు కదా, ఈ లోపు మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయిపోయి రిజల్ట్ కూడా డిక్లేర్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రొసీజర్ అండి.
కదండి. స్టెప్ 1 వచ్చేసి మనకి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అండి. ఇక్కడ మనకి SBI కలెక్టర్ది డైరెక్ట్గా లింక్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే లింక్ మీద మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర మీరు JSSC మార్చ్ 2024ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. మీ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 590 రూపీస్ అండి. అప్లికేషన్ ఫీజు జనరల్, OBC అండ్ EWS మాత్రమే 590 రూపీస్. SC, ST, PWBD అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటిది అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ ఇది ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుని ఉంచుకోండి. నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID పెట్టేసుకొని ఇక్కడ బాక్స్ ఉంది కదా టిక్ చేసుకోండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ వెరిఫైయింగ్ పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ అయితే మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఫర్దర్గా అది అయితే యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి ఇది రెఫర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అప్పర్ డివిజన్ క్లర్క్కి దానికి 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ చూసుకున్నట్టయితే SC, ST వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ OBC వాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మనం స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ చూసుకున్నట్టయితే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీగా ఉండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండి మీ ఫోటో అయితే మధ్యలో ఉండాలండి. ఓకేనా, వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీ ఫోటో అనేది అప్లోడ్ అయితే అవ్వదు. అది కూడా 50 KB లోపు అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీజు కోసం ఆల్రెడీ చెప్పాను కదండి, 500 రూపీస్ అనేది అప్లికేషన్, రిమైనింగ్ 90 రూపీస్ అనేది మనకి GST అయితే పడుతుంది. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ చూసుకున్నట్టయితే SC, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 2nd క్లాస్ ఏప్రిల్ ఫెయిర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కి, స్కిల్ టెస్ట్కి మీకైతే ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇస్తారు. మీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీరైతే ప్రొడ్యూస్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే డైలీ మీరైతే విజిట్ అయ్యి చెక్ చేసుకోవాలండి. మీకు కాల్ లెటర్ కానీ, అడ్మిట్ కార్డు కానీ ఏదైనా సరే మీకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి చెప్పాను కదండి, ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు పట్టుకోవాల్సి ఉంటుందండి. మనం ఆన్లైన్లో అప్లికేషన్ పంపిస్తాం కదా, అప్లికేషన్ ఫాము, అండ్ నెక్స్ట్ ఫీ పేమెంట్ రిసిప్ట్, ఫోటో ID కార్డు అంటే మన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్టు అండ్ అనదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, PWBD క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఆ సర్టిఫికేట్, నెక్స్ట్ NOC సర్టిఫికేట్ ఫర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి మీరు NOC సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్టయితే మనకి అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదండి, అది ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయము అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలవెన్స్ చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఎటువంటి అలవెన్సెస్ అయితే ఉంటాయో సేమ్ అలవెన్సెస్ అయితే ఉంటాయండి. HR అని, DA అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి మీకు చాలా అలవెన్స్లు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒక్క క్యాండిడేట్ వచ్చేసి ఒక పోస్ట్కి మాత్రమే మీరు ఎలిజిబుల్, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేవని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అండి, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్టయితే మనకి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. టోటల్గా మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయండి. ప్రతి స్టెప్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. రెడ్ కలర్లో వచ్చిందంటే ఏదో ఎర్రర్ ఉన్నట్టు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. స్టెప్ 1 వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, స్టెప్ 2 వచ్చేసి మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ స్టెప్ 3 వచ్చేసి మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ నేషనాలిటీ, ఈమెయిల్ ID ఇవన్నీ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి డీటెయిల్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, మన అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేస్తాం కదా ఆ రెఫరెన్స్ నెంబరు ఇవి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసి మనకు ప్రివ్యూ అండి, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మొత్తం అన్ని చెక్ చేసుకొని మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టి ఉంచుకోండి. స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకైతే అది యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లికేషన్ ఫీజు పే చేయాలనుకుంటారు కదండి, UR, OBC అండ్ EWS క్యాండిడేట్స్, వాళ్ళ అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరైతే ఇవి స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SC, ST, PWBD అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. ఇక టిక్ బాక్స్ ఉంది కదండి, కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ టిక్ బాక్స్ కనబడుతుంది. ఈ బాక్స్ టిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్
పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఏంటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అప్పర్ డివిజన్ క్లర్క్ కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత చూజ్ యువర్ ఫోటో టు అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫోటో అనేది చూస్ చేసుకుని అప్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్రతి స్టెప్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టెప్ 1 పైన గ్రీన్ కలర్లో టిక్ బాక్స్ వచ్చింది కదా. తర్వాత సేమ్ ప్రతి స్టెప్ 2కి, స్టెప్ 3కి, స్టెప్ 4కి ప్రతిదీ గ్రీన్ వస్తేనే మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్టుమాట. రెడ్ వస్తే అక్కడ రాంగ్ అండి, మళ్ళీ ఒకసారికి వెళ్ళి మీరైతే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవే. ఈ నోటిఫికేషన్లో కానీ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.